మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ అయితే నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. కన్నప్పలో ప్రభాస్ పాత్ర చాలా కీలకంగా ఉండనున్నట్లయితే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడన్న వార్త బయటకు రాగానే కన్నప్పపై ఉన్నట్టుండి ఒక్కసారిగా హైప్ అయితే భారీగా పెరిగిపోయింది. ఇప్పటికీ ఈ మూవీ నుంచి ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా మేకర్స్ రివీల్ చేశారు. దీంతో కన్నప్పలో కీలక పాత్ర చేస్తున్న ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత అని అందరూ తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మామూలుగా అయితే ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు బడ్జెట్ అయితే ఛార్జ్ చేస్తుంటారు. అది కాకుండా కొన్నిసార్లు లాభాల్లో వాటా కూడా ఇస్తుంటారు నిర్మాతలు. అంతటి డిమాండ్ ఉన్న ప్రభాస్ కన్నప్ప సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ సినిమాను చేశారట. కేవలం తన ఫ్యామిలీలో ఉన్న అనుబంధంతోనే ప్రభాస్ ఈ సినిమాను చేశాడనే విషయాన్ని అయితే స్వయంగా మంచు విష్ణు వెల్లడించారు. ఏప్రిల్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ప్రభాస్ కున్న క్రేజ్ కలిసొచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మోహన్ లాల్ కూడా నటించగా ఆయన కూడా కన్నప్ప సినిమాను ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా ఫ్రీగా చేశాడనే వార్త కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో చాలా బిజీగా అయితే ఉన్నారు. మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ తో పాటు హను రాఘోపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమానే కాకుండా కల్కి 2, సాలార్ 2 మూవీలను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇక దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అందరికీ భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. మంచి విజువల్ స్టోరీ టెల్లర్ గా పేరున్న అయాన్ ముఖర్జీ ఈ సినిమాకైతే దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ తో నెక్స్ట్ లెవెల్ డాన్స్ నెంబర్ ను అయాన్ ముఖర్జీ ప్లాన్ చేశారని సినిమా మొదలైనప్పటి నుంచి కూడా వార్తలు రాగా ఇప్పుడు ఆ సాంగ్ షూటింగ్ అయితే టైం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ హై ఎనర్జీ డాన్స్ నెంబర్ ను ఫిబ్రవరి నెలాఖరులో షూట్ చేయాలని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సినిమాలోని యాక్షన్ సీన్స్ అన్ని ఆల్మోస్ట్ పూర్తి చేసిన వార్ 2 టీం ప్రస్తుతం షూటింగ్ అయితే బ్రేక్ ఇచ్చింది. మరి ఈ నెలాఖరున నెక్స్ట్ షెడ్యూల్ ను మొదలుపెట్టి ఎన్టీఆర్ హృతిక్ పై ఆ స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మర్చెంట్ ఈ సాంగ్ అయితే కొరియోగ్రఫీ చేయనున్నారు. అటు హృతిక్ రోషన్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరు మంచి డాన్సర్లే కావడంతో వీరిద్దరు కాంబోలో వచ్చే పాట ఎలా ఉంటుందా అని ఆడియన్స్ అయితే చాలా హై ఫీల్ అవుతున్నారు. దానికి తోడు ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నానని స్వయంగా హృతిక్ రోషన్ ఒక సందర్భంలో చెప్పడంతో అప్పటి వరకు ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న వార్ 2 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకైతే రానుంది. ఇదిలా ఉంటే వార్ 2 షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఫ్రీ అవ్వాలని చూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కలిసి డ్రాగన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. ఫిబ్రవరిలోనే డ్రాగన్ షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది.